ఇక్కడ మనం చూస్తుంది ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది మనం ఇండియాలో సొంతగా దీన్ని డెవలప్ చేసుకున్నాం. ఇది మీడియం రేంజ్ సర్ఫేస్ ఎయిర్ టు మిసైల్స్ని కలిగి ఉంటుంది. ఇవి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. మీడియం రేంజ్ అంటే ఎంతంటే 25 నుంచి అప్రాక్సిమేట్గా 40 నుంచి 45 కిలోమీటర్ల వరకు కూడా వచ్చే మిసైల్స్కి ఇది యాంటీగా ఇంకొక మిసైల్ని పంపించి గాలిలోనే దీన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అందుకని దీన్ని యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారనమాట. అయితే దీంట్లో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటంటే ఒక మిసైలే కాకుండా ఆపోజిట్గా ఇంకొక మిసైల్ని కూడా పంపిస్తుంది. రెండిట్లో ఏదైనా ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి సక్సెస్ఫుల్గా ప్లాన్ చేయడం కోసం. తర్వాత దీన్ని డిఆర్డిఓ డెవలప్ చేసిందండి. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఏ ప్రోగ్రామ్ కింద దీన్ని డెవలప్ చేశారంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అబ్దుల్ కలాం ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు దీన్ని డెవలప్ చేశారు. దీన్ని తయారు చేసింది అంటే దీన్ని రీసెర్చ్ చేసి తయారు చేసింది డిఆర్డిఓ అయితే దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ యాజ్ వెల్ యాజ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బీడీఎల్ అండ్ బీఈఎల్ దీన్ని ప్రజెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కీ స్పెసిఫికేషన్స్ చూస్తే 25 నుంచి 40 కిలోమీటర్ల రేంజ్ దీనికి కలిగి ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి దీని ఆల్టిట్యూడ్ కూడా 20 కిలోమీటర్లు ఉంటుందండి. సో పారాబోలిక్ పాత్ అనేది 20 కిలోమీటర్ల వరకు కూడా ఇది అచీవ్ చేయగలుగుతుంది. అండ్ దీని యొక్క స్పీడ్ని మనం గమనిస్తే సూపర్ సోనిక్ స్పీడ్తో వెళ్తుందండి. ఇది సూపర్ సోనిక్ స్పీడ్తో వెళ్తుంది. అంటే సూపర్ సోనిక్ అంటే ఏంటి? సూపర్ సోనిక్ స్పీడ్ అంటే ఏంటంటే సౌండ్ వేవ్ కన్నా కూడా ఎక్కువ స్పీడ్ వెళ్తుందని అర్థం. అంటే గంటకు అప్రాక్సిమేట్గా 786 కిలోమీటర్లు ప్రతి గంటకి కూడా ప్రయాణించగలుగుతుంది. సో 768 అండి, 768 మైల్స్ నాట్ కిలోమీటర్, 768 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో ఇది వెళ్తుంది అనమాట. అందుకే దీన్ని సౌండ్ వేవ్ కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తుంది కాబట్టి సూపర్ సోనిక్ అంటారు. అంటే అప్రాక్సిమేట్గా మ్యాక్ 2.8 టు మ్యాక్ 3.5 స్పీడ్తో ఈ ఆకాశ్ మిసైల్ అనేది ఫైర్ అవడం జరుగుతుంది అనమాట. ఇది ఎంత కేజీ వార్ హెడ్ని, ఎంత కేజీ బాంబుని మోసుకెళ్ళగలుగుతుంది అంటే అప్రాక్సిమేట్గా 60 కేజీ బాంబ్స్ని మోసుకెళ్ళగలుగుతుందండి. సో దీన్ని మల్టీ టార్గెట్ ఎంగేజ్మెంట్గా ఉపయోగిస్తారు. దాంతోపాటు దీంట్లో ఉన్న రేడార్ సిస్టమ్ వచ్చేసి రాజేంద్ర మల్టీ ఫంక్షనల్ రేడార్ ఉందండి 80 కిలోమీటర్ల రేంజ్తో. దాంతోపాటు సెంట్రల్ యాక్విజిషన్ రేడార్ కూడా ఉంది. సో అది 120 కిలోమీటర్ రేంజ్తో ఉందన్నమాట. ఇలాంటి ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఆకాష్ 1S అండ్ ఆకాష్ NG అనే 2 వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో ఆకాష్ NG అనేది నెక్స్ట్ జనరేషన్. దీని యొక్క రేంజ్ అనేది 70 to 80 కిలోమీటర్స్ ఉంటుందండి. ఆకాష్ నెక్స్ట్ జనరేషన్ యొక్క డెవలపింగ్ ఫేజ్లో ఉంది. ప్రజెంట్ ఉన్నది మాత్రం ఆకాష్ 1S 25 to 40 కిలోమీటర్. నెక్స్ట్ వచ్చేది ఆకాష్ NG నెక్స్ట్ జనరేషన్ 70 to 80 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. ప్రజెంట్ అండర్ డెవలప్మెంట్ అనమాట. ప్రజెంట్ మనం ఇండియన్ ఆర్మీతో పాటుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని ఉపయోగిస్తుంది. ఆర్మీ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్ ప్రజెంట్ దీన్ని ఉపయోగిస్తుంది. ఓకే, అదర్ కంట్రీస్ కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించినాయండి. ఫిలిప్పైన్స్ ఇంట్రెస్ట్ చూపించింది అండ్ ఆర్మేనియాకి ఆల్రెడీ మనం $230 మిలియన్ ఎక్విప్మెంట్ని ఆకాశ్ సిస్టమ్ని డెలివర్ చేసాం. ఫిలిప్పైన్స్ కూడా మన మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఆకాశ్ సిస్టమ్ మీద. సో ఇది $200 మిలియన్ ఎక్విప్మెంట్ ఫిలిప్పైన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో అంటే ఇంటర్నేషనల్ వైజ్ కూడా దీనికి డిమాండ్ ఉందని మనకు అర్థమవుతుంది.